సుభాష్. రేఖ, మనం ఏం చేసినా త్వరగా చేసి తీరాలి. ఎందుకంటే నేను కాల్ చేస్తున్నానని నా సీనియర్స్కి తెలియదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, పోలీసులు ఎయిర్ శాంపిల్స్ సబ్మిట్ చేశారు కదా, అవి నర్మదా గారితో మ్యాచ్ అవ్వట్లేదు. ఇది వేరే ఎవరిదో. థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్ యూ సో మచ్. అంటే దీనికి అర్థమైతే ఒకటే క్లియర్, నర్మదా ఆంటీ మేడ మీద ఒంటరిగా లేరు. ఆంటీతో పాటు ఇంకెవరో ఉన్నారు. వాళ్ళు ఆంటీ ప్రాణం తీసేయాలనుకున్నారు, కానీ ఎవరు? అమ్మా రేఖ, అంతా ఓకేనా? నువ్వు మా అందరినీ పొద్దున్నే ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పావు? అవును రేఖ, నర్మదా ఆంటీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? లేదు పూర్ణిమ వదిన, ఆంటీ ఆరోగ్యం బాలేదు. ఆంటీకి ఎప్పుడు నయమవుతుందో అది కూడా చెప్పలేరు ఎవరు, డాక్టర్లు కూడా. కానీ ఆవిడకి పరిస్థితి రావడానికి కారణం ఎవరో మనమైతే తెలుసుకోవచ్చు కదా. అందుకని నేను పోలీసుల టీంని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి, ఇంటికి పోలీసులను ఎవరు పిలిచారు? సార్ రండి ప్లీజ్. అసలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేమన్నా తప్పు చేసామా ఏంటి? చూడండి, నర్మదా గారి బ్రాస్లెట్ నుంచి ఏదైతే హెయిర్ దొరికిందో దాని DNA రిపోర్ట్ ఆవిడతో మ్యాచ్ అవ్వట్లేదు. దానితో మేము డిసైడ్ అయ్యాము, మాకు మీ అందరి DNA శాంపిల్స్ కావాలి. అప్పుడే మీరు అనుమానపు పరిధిలో ఉండరు. అండ్ ఒకవేళ మేము అలా చేయడానికి ఒప్పుకోకపోతే? ఎందుకంటే ఈ విధంగా DNA శాంపిల్స్ తీసుకోవడం మమ్మల్ని ఇన్సర్ట్ చేయడం లాంటిది. మేము సిటీలోనే పెద్ద రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, ఏ దొంగలో గుండాలో లేక హంతకులమేం కాదు. వీరేంద్ర గారు, నర్మదా ఆంటీకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అది మన ఇంట్లోనే జరిగింది కదా. అది మనకి ఎలా జరిగిందో తెలియాలంటే మనం పోలీసులకి సహకరించి తీరాలి. ప్లీజ్. ముందు నువ్వు నోర్ముయ్. ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమే. నువ్వెప్పుడు గొప్ప రిపోర్టర్లా తిరుగుతూ ఉంటావు. మమ్మల్నేమో కోర్టులో నేరస్తుల్లా నడిపెట్టేశావు. నేను నిన్ననే నా హెయిర్ సెట్ చేసుకున్నాను. అండ్ నా హెయిర్ ఇప్పుడు చాలా బాగుంది. నేను మాత్రం ఎలాంటి శాంపిల్ ఇవ్వను, అస్సలు ఇవ్వను. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు ఎవరైతే హెల్ప్ చేయరో వాళ్ళని నేనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేస్తాను. మా అమ్మ కోమాలో ఉంది అండ్ ఇప్పటి వరకు ఇది యాక్సిడెంట్లా అస్సలు అనిపించట్లేదు. సో ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైనా కానీ అది ఎవరో తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. నాకేమనిపిస్తోందంటే రాఘవ చెప్పింది సబబేనని. ఒకవేళ నేరం చేసింది మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయ్యుంటే అదెవరో తెలుసుకోవడం చాలా అవసరం. ఎవ్వరినీ తప్పు పట్టడానికి కాదు, కానీ పోలీసులకి సహకరించాలి కదా. అది ఇన్స్పెక్టర్ గారు, నేను ఒక్క నిమిషం ఇప్పుడే మాట్లాడొస్తాను. ఒక్క నిమిషం. అమ్మ ఇప్పుడేం చేయబోతుంది? ఎందుకంటే నర్మదా బ్రాస్లెట్లో ఇరుక్కున్న జుట్టు అమ్మదే కదా. మరి తనని తాను ఎందుకు ఇరికించుకోవాలనుకుంటుంది? ఏమైనా పోలీసులకి సరెండర్ అవ్వాలనే ప్లాన్ చేస్తుందా ఏంటి? ఇన్స్పెక్టర్ గారు, ఇంటి పెద్దగా నాతోనే మొదలు పెట్టండి. ఇది థ్యాంక్ యూ పిన్ని గారు. అత్తయ్య గారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? జుట్టుని అందరికంటే ముందు రేఖనే ఇవ్వాల్సి ఉంటుంది. నర్మదా అంటే తన మీద కోపంగానే ఉన్నారు కదా, సో జుట్టు కూడా తనదే పోవాలి. గొడవ జరిగింది డాటర్ ఇల్లాకి మదర్ ఇల్లాకి మధ్య కదా, అందుకే తనే కిందికి తోసేసి ఉంటుంది. మీరన్నది నిజమే దివ్య వదిన. ఇప్పుడంతా అనుమానం పరిధిలోనే ఉన్నా. సో నెక్స్ట్ శాంపిల్ నేనే ఇస్తాను. అయితే ఇవ్వు. ఆపు దివ్య, ఇంతకు మించి డిస్కషన్ వద్దు. మనం ఇదంతా నర్మద గారి కోసం చేస్తున్నాం. పోలీసులకి కోఆపరేట్ చేయడం మన బాధ్యత కూడా. మీరు ఒక్కొక్కరుగా శాంపిల్ ఇచ్చేయండి. అలాగే. ఇదిగోండి.
ఏమైంది ధ్రువ్? ఆ? ఏమైంది ధ్రువ్? ఇదిగో నాన్న, నీళ్లు తాగు. తాగు నాన్న. ఏమైందో చెప్పు నాన్న. అమ్మా, నాకెక్కడ జాబ్ దొరకట్లేదు. ఒక మంచి కంపెనీలో లేక మంచి బిజినెస్ జాబ్ మీద అయితే నేను ఆశలు వదిలేసుకున్నాను, కానీ అతి చిన్న కంపెనీ కూడా నాకు జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటే నా అవినీతి కథలే వెళ్ళిపోతున్నాయి. ఎవరూ నాతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు. నా నుంచి చాలా దూరంగా పారిపోతున్నారు. ఏదో 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 నా వల్ల రోగం అంటుతుందని లేదా జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. లేదు నాన్న, లేదు. ధ్రువ్, బాధపడకు ధ్రువ్. విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు కేవలం ఒక్కసారి తప్పు చేశావు. అది తప్ప నువ్వు జీవితం అంతా చాలా నిజాయితీగా న్యాయంగా బతికేవు కదా నాన్న. నాకు పూర్తి నమ్మకం ఉంది, లోకం ఈ రోజు కాకపోతే రేపు ఇవన్నీ మర్చిపోతుంది. కానీ నువ్వు ధైర్యాన్ని కోల్పోకు. అంత బాగుంటుంది నాన్న, అంత బానే ఉంటుంది నాన్న, అంత బానే ఉంటుంది. లేదమ్మా, తలరాత కూడా మనలాంటి వాళ్ళకే మంచిగా ఉండదు. పొరపాటున ఒక్కసారనే ఏదైనా అవినీతి చేస్తే చాలు, మనం శాశ్వతంగా తప్పు అయిపోతాం. లేదంటే వాళ్ళని చూడు, ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళ లైఫ్ అయితే చాలా బాగుంది, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. లేదు. కానీ నాకు విధి అవసరం కూడా లేదు నాకు నేను శిక్ష వేసుకోవడానికి. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా దగ్గర ఆ న్యాయ సంఖ్యలు ఉన్నాయి కదా, నా సొంత అక్క. వీటన్నిటికీ తను ఒక్కరితే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు. ఇది చాలా అవసరం రేఖ. అమ్మకి నయం అవడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో తెలీదు, కానీ నాకు ఇది ఇష్టం లేదు. తనకి నయమే వచ్చినప్పుడు అమ్మ నన్ను ఇలా చూడకూడదు కదా, లేక నేను ఆ 12 ఏళ్ల అబ్బాయిలా కనిపించకూడదు కదా. ఎప్పుడైతే అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పట్లో నేను ఉండకూడదు. సో నేను యాక్సెప్ట్ చేసి ఉండాలి అమ్మ కొన్ని రోజులకి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని. అండ్ తన ప్రేమ లేకుండా బతకడం కూడా అలవాటు చేసుకోవాలి. నాకు ధైర్యం చెప్పినందుకు థ్యాంక్ యూ రాఘవ్. లేదంటే నేను కాస్త డీలా పడిపోబోయాను. లేదు రేఖ, నేను ఇలా ధైర్యం చెప్పుకుంటున్నాను అంటే అది కేవలం నీ కారణంగానే తెలుసా. నువ్వు నీ బాధని కష్టాన్ని పక్కన పెట్టి అమ్మకి ఇలా జరగడం వెనక కారణం ఎవరనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నావు. అదేమో ఈజీ కాదు.